సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే శ్రీకాంత్ గారిది మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్. స్టోరీ ఏంది, కథ ఏందంటే మాత్రం ట్రైలర్ చూసినాకైతే మాత్రం ఈజీగా అర్థమైపోయింది. ఏంటంటే శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచి ఎప్పుడో స్ట్రగుల్ అయితేనే ఉంటాడు. 3 తరాల నుంచి కూడా అతనికి అన్ఎక్స్‌పెక్టెడ్ వెంకటేశ్వర స్వామి ఎవరైతున్నారో వచ్చి నగలిస్తే ఏమైతది? అతని ఏమంటారు, చుట్టుపక్కల ఉన్న ఎలా మారుతారు అండ్ దాంతో పాటు ఎలా ప్రవర్తిస్తారు. మధ్యలో సునీల్ గారిది నెగెటివ్ క్యారెక్టర్ విలన్ రోల్ లాగా ఇచ్చిర్రన్నమాట. అండ్ ఆల్సో ధనరాజ్ గారిది యముడు క్యారెక్టర్ ఇచ్చిర్రన్నమాట బై. సో బ్రహ్మ రాసిన రాతకే తిరిగి రాసినాము. అండ్ కొన్ని డైలాగ్స్ బాగా అనిపించినవి. అండ్ కర్మ వదలదు అనేసి అయితే అన్నారు కదా! సో అవి కూడా నాకైతే జర బాగా అనిపించినాయన్నమాట. ఇక్కడ చెప్పుకోదగాల్సిన నాకు నచ్చిన విషయం ఏంది దీంట్లో అంటే మాత్రం బై, నిజంగా జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే బీజీఎం జర బాగా అనిపించింది. కొన్ని డైలాగ్స్ శ్రీకాంత్ వాళ్ళ భార్యని తొక్కుతోనో, ఇంట్లో ఫుడ్ ఐటమ్‌తోనో తిడతారు. అది ఏదో కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అంటే డిఫరెంట్ యూనిక్‌గా ఉంది. కానీ తిట్టడం తప్పే. కానీ ధనరాజ్ గారిది ఎంట్రీ ఉంటది. కొంచెం అది ఏఐ జనరేటర్ లాగా కూడా బ్యాక్‌డ్రాప్ ఏదైతే ఉందో గ్రీన్ స్క్రీన్ చేసి దాంట్లో ఏఐ జనరేటర్ లాగా పెట్టినట్టు అనిపించిందన్నమాట. కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ అక్కడక్కడ కొంచెం ఓకే‌యిష్ లాగా అనిపించినాయి కానీ, ఇలాంటి మూవీస్‌లో ఏందంటే మెసేజ్ ఓరియెంటెడ్ అనుకోవచ్చు. చాలామందికి అంటే ఇంపాక్ట్ కావచ్చు కానీ, ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ నాకైతే మంచిగా అనిపించింది. కానీ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారన్నమాట అవి. నాకైతే జెన్యూన్‌గా చెప్పుకోవాలి అంటే మాత్రమే చూడదగ్గ, అంటే ఒక్కసారి చూడాలి ఎట్లుంటది, దేవుడు హెల్ప్ చేస్తే ఎట్లా కర్మకు విరుద్ధంగా పోతే ఎలా ఏమంటారు, దెబ్బలు తాకుతాయి, ఎలా స్ట్రగుల్ అయితాయి అనే దాని మీద కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తుంది. కానీ మనం మూవీ కోర్ కాన్సెప్ట్ అయితే మనకు తెలవదు. ట్రైలర్ చూసినాక ఈ సిట్యుయేషన్ కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ట్రైలర్ చూసినాక ఇది ఉంది. మూవీ చూసినాక పాయింట్ చేంజ్ కావచ్చు. సో చూడాలి ఎలా ఉండబోతుంది, ఏమైనా అయితే మాత్రం. ప్రస్తుతానికైతే మాత్రం ట్రైలర్ చూసినాకైతే నాకు బీజీఎం ఒకటి నచ్చింది. కోర్ కాన్సెప్ట్ బాగా అనిపించిందన్నమాట. ఒక దేవుడు స్వయంగా వచ్చి సాయం చేస్తే ఎలా ఉంటది, మనుషులు ఎట్లా మారుతది అనే దాని మీద. ఓకే. నాకైతే జెన్యూన్‌గా చెప్పుకోవాలి అంటే మాత్రమే ట్రైలర్ ఓకే బాగా అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలగజేస్తుందన్నమాట. థియేటర్‌లో చూసినాక నా ఒపీనియన్ చెప్తాను. పబ్లిక్ టాక్ కష్టం బై, ఎందుకంటే అదే రోజు మనకి దీన్నేమంటారు, ఆడెస్సీ ఉంది గదా! సో జనాలు మొత్తం దానికెళ్తారు. సో కొద్దిగా ఆడియోకి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాం. ఈ మూవీకి కొంచెం తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వెయిట్ అయితే ఏంటంటే ఫైనల్‌గా నాకైతే నచ్చింది. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేసేసి ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.